నమస్తే అండి, వెల్కమ్ టు సన్లైట్ ప్రాపర్టీస్. నా పేరు విజయ్. నేను ఈరోజు ఉప్పల్ మెట్రో స్టేషన్ నుంచి కేవలం 3.5 కిలోమీటర్ డిస్టెన్స్లో రామంతపూర్లో 80 గజాల్లో కన్స్ట్రక్ట్ చేసిన G+1 హౌస్తో ముందుకు రావడం జరిగిందండి. ఈ హౌస్ యొక్క డీటెయిల్స్ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇప్పటివరకు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో కంప్లీట్గా ప్రమోషనల్ వీడియో. స్క్రీన్ పైన డైరెక్ట్గా ప్రాపర్టీ ఓనర్ నెంబర్ ప్రమోట్ చేస్తున్నాము. ఎలాంటి బ్రోకరేజ్ పే చేయాల్సిన అవసరం లేదండి. డైరెక్ట్ గా ఓనర్ దగ్గర మీరు కన్సల్ట్ అయ్యి ఇక్కడ హౌస్ అనేది బుక్ చేసుకోవచ్చు. ఎవరికైనా ఫుల్ లెంత్ వీడియో చూడడానికి టైం లేని వాళ్ళ గురించి ఛానల్ డిస్క్రిప్షన్ లో, వీడియో డిస్క్రిప్షన్ లో ఇన్స్టాగ్రామ్ లింక్ ఇవ్వడం జరిగింది. ఇన్స్టాగ్రామ్ లో చూసినట్లయితే హౌస్ కు సంబంధించిన ఇన్ఫర్మేషన్ విత్ ఇన్ 1 minute లో క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ ఇదే విధంగా మీ ప్రాపర్టీస్ ని ప్రమోట్ చేయించాలనుకుంటే మా ఛానల్ నెంబర్ సంప్రదించండి. మేము అతి తక్కువ బడ్జెట్ లో ప్రమోట్ చేస్తాము. ఇప్పుడు వచ్చేసి మనము హౌస్ ముందు ఉన్నటువంటి రోడ్డు అండ్ హౌస్ యొక్క ఎలివేషన్ అండ్ గ్రౌండ్ ఫ్లోర్ లో ఉన్నటువంటి ప్లానింగ్, ఫస్ట్ ఫ్లోర్ లో ఉన్న ప్లానింగ్ అంతా క్లియర్ గా కవర్ చేసి హౌస్ యొక్క ప్రైస్ అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియో స్కిప్ చేయకుండా హౌస్ యొక్క లొకేషన్ డీటెయిల్స్ లో భాగంగా ఇక్కడ ఉన్నటువంటి రామంతపూర్ మెయిన్ రోడ్ అనేది కవర్ చేస్తున్నాను. ఈ మెయిన్ రోడ్ నుంచి హౌస్ వరకు కేవలం 200 మీటర్స్ ఉంటుందండి. 200 మీటర్స్ రోడ్ అంతా క్లియర్ గా కవర్ చేసి హౌస్ దగ్గరికి వెళ్ళేసి హౌస్ యొక్క డీటెయిల్స్ అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. ఈ హౌస్ అన్నది 80 గజాల్లో కన్స్ట్రక్ట్ చేశారు. మంచి రెంటల్ ఇన్కమ్ వచ్చే విధంగా ప్లాన్ చేశారండి. సో ఎవరైతే మంచి రెంటల్ ఇన్కమ్ రావాలి, లో బడ్జెట్లో కావాలని చూస్తున్నారో ఒక్కసారి హౌస్ అన్నది విజిట్ చేయండి. డైరెక్ట్గా స్క్రీన్ పైన ప్రాపర్టీ ఓనర్ నెంబర్ ప్రొవైడ్ చేస్తున్నాము. ఎలాంటి బ్రోకరేజ్ పే చేయాల్సిన అవసరం లేదండి. ప్రాపర్టీ ఓనర్ దగ్గర మాట్లాడి హౌస్ అనేది విజిట్ చేసి ఇక్కడ హౌస్ అనేది బుక్ చేసుకోవచ్చు. ఇప్పుడు వచ్చేసి మనము ఇక్కడ నుంచి కాలనీలో ఉన్న రోడ్ అంతా క్లియర్గా కవర్ చేస్తూ హౌస్ దగ్గరికి వెళ్ళేసి హౌస్ యొక్క డీటెయిల్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. వీడియో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. ఈ హౌస్ వచ్చేసి మనకి G+1 పర్మిషన్ తీసుకొని G+1 కన్స్ట్రక్ట్ చేశారు. అండ్ ఇక్కడ హౌస్ యొక్క ఎలివేషన్ అనేది కవర్ చేస్తున్నాను. అండ్ హౌస్ ముందు ఉన్నటువంటి రోడ్ వచ్చేసి 25 ఫీట్ రోడ్ అండి. 25 ఫీట్ రోడ్ అంతా క్లియర్గా కవర్ చేస్తున్నాను. అండ్ ఇక్కడ ఉన్నటువంటి కాలనీ అంతా క్లియర్గా కవర్ చేసి చూపిస్తున్నానండి. ఇక్కడ చాలా మంది లివింగ్ ఉంటున్నారు. మంచిగా డెవలప్ అయినటువంటి కాలనీలోని హౌస్ అనేది ఉంటుంది. ఎవరైనా ఒక చిన్న బడ్జెట్లో అయినా ఒక మంచి హౌస్ కావాలని చూస్తున్నారో ఇమీడియట్గా రెస్పాండ్ అవ్వండి. ఇది వచ్చేసి ఛాన్స్ ప్రాపర్టీ అని చెప్పవచ్చు. ఇక్కడ గ్రౌండ్ ఫ్లోర్లో చూసుకున్నట్లయితే 1 రూమ్ విత్ వాష్రూమ్తో ఒకటి పోర్షన్ అనేది రెడీ చేస్తారు. అండ్ 1 BHK పోర్షన్ ఒకటి రెడీ చేయడం జరిగిందండి. ఈ హౌస్కి మంత్లీ రెంటల్ చూసుకున్నట్లయితే 20,500 అనేది రెంటల్ రావడం జరుగుతుందని చెప్తున్నారు. 20,000 రూపాయల 500 రూపాయలు అనేది ఇక్కడ మంత్లీ రెంటల్ అనేది రావడం జరుగుతుంది. ఏదైతే గ్రౌండ్ ఫ్లోర్లో ఉన్నటువంటి 1 రూమ్ అండ్ బాత్రూమ్ చూపిస్తున్నామో ఇది వచ్చేసి మనం డిస్మాంటల్ చేసుకొని కిరాణా షాప్ అలాంటిది రన్ చేసుకోవచ్చు అండి. ఒకవేళ ఇక్కడ కిరాణా షాప్ అట్లా పెట్టుకుంటే మనకి మంత్లీ రెంటల్ ఎక్కువ వచ్చే ఛాన్స్ ఉంటుంది. అండ్ ఇది వచ్చేసి మనకి రోడ్ ఫేసింగ్ ఉంటుందండి. సో ఈ రూమ్ అనేది మనకి డైరెక్ట్గా రోడ్కి ఫేసింగ్ అయి ఉంటుంది. అండ్ అదేవిధంగా గ్రౌండ్ ఫ్లోర్లో ఉన్నటువంటి 1 BHK చూపిస్తున్నాను. అండ్ 1 BHK దగ్గర ఉన్నటువంటి ఓపెన్ ఏరియా చూపిస్తున్నాను. ఇక్కడ వచ్చేసి మనకి వాటర్ సంప్ ఏరియా రావడం జరిగింది. ఈ హౌస్కి మున్సిపల్ పర్మిషన్ వాటర్ తీసుకోవడం జరిగిందండి. మున్సిపల్ వాటర్ అనేది రావడం జరుగుతుంది. అండ్ ఇక్కడ ఉన్నటువంటి వాష్ ఏరియా కవర్ చేస్తున్నాను. అండ్ వాష్రూమ్ కవర్ చేస్తున్నాను. 1 BHKకి సంబంధించినటువంటి వాష్రూమ్ అంతా క్లియర్గా చూపించడం జరుగుతుంది. ఈ హౌస్ యొక్క రెంటల్ అనేది టోటల్గా మనకి 20,500 రూపాయలు రెంటల్ వస్తుందని చెప్తున్నారు. ఇక్కడ 1 BHKకి సంబంధించిన మెయిన్ డోర్ చౌకోట్ అంతా క్లియర్గా చూపిస్తున్నాను. ఇది వచ్చేసి మనకి హాల్ ఏరియా అవుతుందండి. ఇది ఆల్రెడీ రెంటల్కి ఇవ్వడం జరిగింది. ఇక్కడ ఎవరైతే రెంటల్కి ఉంటున్నటువంటి టెనెంట్ ఉన్నారో వాళ్ళు ఆల్రెడీ ఇక్కడ లివింగ్ ఉంటున్నారు. అండ్ ఇక్కడ ఉన్నటువంటి కిచెన్ ఏరియా చూపిస్తున్నాను. కిచెన్ ఏరియా చూసుకున్నట్లయితే ఇది మంచి సైజ్గానే రావడం జరిగింది. కిచెన్లో ఉన్నటువంటి ప్లాట్ఫామ్ ఏరియా చూపిస్తున్నాను. అండ్ అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి పూజా పాయింట్ అంతా చూపిస్తున్నానండి. పూజా రూమ్ అనేది సెటప్ చేయడం జరిగింది. అండ్ ఇక్కడ ఉన్నటువంటి షెల్ఫ్లన్నీ క్లియర్గా కవర్ చేస్తున్నాను. అండ్ ఇక్కడ ఉన్నటువంటి బెడ్రూమ్ చూపిస్తున్నామండి. 1 BHKకి సంబంధించినటువంటి బెడ్రూమ్ అంతా క్లియర్గా చూపిస్తున్నాను. సజ్జా రావడం జరిగింది. అండ్ ఇక్కడ వచ్చేసి మనకి షెల్ఫ్లు రావడం జరిగింది. అండ్ మంచి సైజ్గా అండ్ స్పేసెస్గా ఉన్నటువంటి బెడ్రూమ్ రావడం జరిగింది. హాల్ ఏరియా అనేది మరొకసారి కవర్ చేస్తున్నాను. ఆపోజిట్లో ఉన్నటువంటి టీవీ యూనిట్ పాయింట్ చూపిస్తున్నాను. అండ్ ఇక్కడ వచ్చేసి ఒకటి పెద్ద సైజ్గా విండో ప్రొవైడ్ చేస్తారు. మెయిన్ డోర్ అనేది మరొకసారి బ్యాక్ సైడ్ నుంచి కవర్ చేస్తున్నాను.
ఇప్పుడు మనం ఫస్ట్ ఫ్లోర్కి వెళ్ళేసి ఫస్ట్ ఫ్లోర్లో ఉన్నటువంటి 1 BHK అనేది కవర్ చేద్దామండి. వీడియో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. స్క్రీన్ పైన డైరెక్ట్గా ప్రాపర్టీ ఓనర్ నెంబర్ 1 BHK అండ్ 1 రూమ్ కవర్ చేసుకొని ఫస్ట్ ఫ్లోర్కి రావడం జరిగిందండి. ఫస్ట్ ఫ్లోర్లో చూసినట్లయితే మనకి ఇక్కడ వచ్చేసి ఒక రూమ్ అండ్ ఇక్కడ వంట రూమ్ అనేది రావడం జరిగింది. దీనికి సంబంధించిన రెంటల్ విషయం మాట్లాడుకున్నట్లయితే ఈచ్ పోర్షన్కి 6500 రెంటల్ వస్తుందని చెప్తున్నారు. అండ్ ఓవరాల్గా చూసుకున్నట్లయితే 20,500 రెంటల్ ఇన్కమ్ అనేది రావడం జరుగుతుంది. అండ్ ఇటువైపు ఉన్నటువంటి రూమ్స్ ఏదైతే ఉందో ఇదన్నీ మనం కవర్ చేస్తున్నాము. ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి చిన్న హాల్ లాగా రావడం జరిగింది. అండ్ ఈ హాల్లోని ఇక్కడ వంట రూమ్ అనేది ఏర్పాటు చేయడం జరిగిందండి. అండ్ ఇక్కడ ఉన్నటువంటి షెల్ఫ్లన్నీ కవర్ చేస్తున్నాము. అండ్ ఇక్కడ చూసుకున్నట్లయితే వీళ్ళకి సంబంధించినటువంటి బెడ్రూమ్ రావడం జరిగిందండి, చిన్న సైజ్ రూము. అండ్ ఇక్కడ ఉన్నటువంటి సజ్జా కవర్ చేస్తున్నాము. ఇది రెంటల్ ఇన్కమ్ వచ్చే విధంగానే ప్లాన్ చేస్తారండి, ఎక్సలెంట్గా ప్లాన్ చేశారు. అండ్ ఇక్కడ చూసుకున్నట్లయితే వీళ్ళకి సంబంధించినటువంటి వాష్ ఏరియా రావడం జరిగింది. సో వాష్ ఏరియా అంతా క్లియర్గా కవర్ చేస్తున్నాను అండ్ వాష్రూమ్ కవర్ చేస్తున్నాను. టెర్రస్ పైనకి వెళ్ళేసి ఇక్కడ ఉన్నటువంటి లొకేషన్ అంతా చూపిస్తూ హౌస్ యొక్క రేట్ అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియో స్కిప్ చేయకుండా పైకి రావడం జరిగింది. టెర్రస్ పైనకి వచ్చేసి ఇక్కడ ఉన్నటువంటి రామంతపూర్ ఏరియా అంతా క్లియర్గా కవర్ చేస్తున్నాను. ఈ హౌస్ అన్నది 80 గజాల్లో కన్స్ట్రక్ట్ చేశారు, G+1 కన్స్ట్రక్ట్ చేశారు. హౌస్ యొక్క రేట్ అన్నది 65 lakhs చెప్తున్నారు, 65 లక్షలు చెప్తున్నారు. ఈ ప్రైస్ అన్నది ఫిక్స్డ్ ప్రైస్ కాదు, నెగోషియబుల్ అవుతుంది. అండ్ అప్ టు 70 to 80% బ్యాంక్ లోన్ వస్తుందని చెప్తున్నారు. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు స్క్రీన్ పైన వస్తున్న ఓనర్ నెంబర్ కాల్ చేసి ఈ హౌస్ అనేది విజిట్ చేసి హౌస్ అనేది బుక్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ అండి. మరొక మంచి ప్రాపర్టీ తోటి మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్.